రేట్లు పెంచే విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం ఇచ్చి అదేమైనా దేశ స్వతంత్ర పోరాటానికి సంబంధించిందా, ఏమైనా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిందా, ఇంకేమన్నా ఒక జనరల్ యూత్కి మెసేజ్ వచ్చే పిక్చర్స్ డ్రగ్స్ మీద కానీ ఇంకా దేని మీద కానీ హిస్టరీ మీద పాత హిస్టరీ రాజుల కాలం అలాంటి వస్తే సినిమాలు మాత్రం ఆలోచిస్తాం. అది కూడా నామినల్గా. అందులో మాత్రం బెనిఫిట్ షో అసలే ఇచ్చేది లేదు. సినిమా రిలీజింగ్ డేట్ 5th రోజు, 4th రోజు బెనిఫిట్ షో అడగడం. ఆ ఫ్యాన్స్ వాళ్ళ కోరిక మేరకు ఏంటంటే వాళ్ళు చూసి సరే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారని ఇవ్వడం, ఇవన్నీ కూడా స్టాప్. పుష్ప 2తోనే స్టాప్. పుష్ప 2 మీరందరూ చూసిందంటే పుష్ప 2 మంచిగా ఉందంటే మీరు చూడండి. నేను కూడా చూసిన. కానీ నేను మనకి తెలుగు సినిమాలు ఎక్సెప్ట్ హిస్టరీ సినిమాలు, దేవుళ్ళ సినిమాలు, రాజుల సినిమాలు, తెలంగాణ సినిమాలు తప్ప తెలుగు సినిమాలు చూడదలుచుకోలేదు. ఎందుకంటే 3.5 గంటలు చాలా పనులు చేసుకుని 10 ఊళ్ళకి వేయించేవారు నేను. ఆ సినిమా చూసిన తర్వాత మన యువకులు కూడా ఖరాబ్ అయిపోతారు సమాజంలో. అందుకని ఎక్కువ కామెంట్ చేయకని నాకు బాధ ఏంటంటే నాకు తెలియని వారు చనిపోయినా కానీ తెలియని వారు బాధలున్నా, తెలియని వారి పేదవారు చదువుకోవాలన్నా, తెలియని వారింట్లో పెళ్ళి ఉన్నా 30 సంవత్సరాలుగా నా సొంతంగా సేవ చేయను. కానీ ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పరంగా మేము కూడా చింతిస్తున్నాం. మేము కూడా క్షమాపణలు చెప్తున్నాం. ఇక ముందు బెనిఫిట్ షోలు ఇవ్వమని చెప్పి మీకు మాటిస్తున్నాం. ఇప్పుడు ప్రతీక్ ఫౌండేషన్కి వెళ్ళి 20,000 చెక్స్ ఆయనకి లివర్ ట్రాన్స్ప్లాంట్ అయినప్పుడు 12-13 లక్షలు అయిపోయింది. ఆ తల్లి రేవతి ఈయనకు జన్మనిచ్చి ఆమె స్వర్గానికి వెళ్ళింది. ఆమెకు ఆత్మశాంతి కలగాలి. ఈ కుటుంబ బాధ్యత పిల్లల చదువు కానీ ఆయన ఆరోగ్యంలో ఎప్పుడైనా మందులకు కానీ ఏది ఇబ్బంది ఉన్నా కోమటిరెడ్డి వెంకరెడ్డిగా నా బాధ్యత ఉంటుంది. నేను మంత్రిగా ఉన్నా లేకున్నా నేను ఒకసారి మాట ఇచ్చిన కాబట్టి తప్పకుండా కుటుంబాన్ని అండగా ఉంటానని ముఖ్యమంత్రి గారు మరీగా నాకు అసెంబ్లీకి వెళ్ళి నడుస్తున్నాగానే నన్ను పోయిరమ్మని చెప్పి మేము నిన్న మన అసెంబ్లీ సెషన్లో బిజీగా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు వచ్చి వారికి డిఎంహెచ్ఓ గారికి, మేనేజ్మెంట్కు, పోలీసుకు అందరికీ చెప్తున్నాను దగ్గర నుండి చూసుకోమని చెప్పి మరొకసారి ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్గా చెప్పారు. ఎంత ఖర్చు అయినా ఆ అబ్బాయిని రక్షించుకుందామని. ఎలా ఉంది సార్? అంటే వైద్యులు మీకు ఏం చెప్పారు సార్? పిల్లగాని ఆరోగ్య పరిస్థితి